గత 20 సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ ఇండస్ట్రీతో మమేకమై జర్నీ చేస్తున్నటువంటి మహేంద్ర నాయుడు గారు మీ అందరికీ సుపరిచితమే. ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడంలో, మార్కెటింగ్ చేయడంలో ఆయన స్ట్రాటజీ బాగానే ఉందా ఇవే మనం వెళ్తున్నవే, లేకపోతే ఆయన బెటర్మెంట్ చేయాలంటారు? స్విచ్ ప్రోగ్రామ్స్ ఒక సెక్టర్లోకి వెళ్ళాడు, దాంట్లో ఇంట్రెస్ట్ లేదు, ఇంకొక సెక్టర్ వైపు వెళ్ళే అవకాశాన్ని కొత్త ఎడ్యుకేషన్ పాలసీ కల్పిస్తుంది. మరి ఇంకా ఏమైనా బెటర్గా చేయగలమా దాన్ని? మన ఐడియా కెన్ చేంజ్ ద లైఫ్ అంటారు కదా, అట్లనే మన ఐడియా కెన్ చేంజ్ ఈవెన్ కంట్రీ ఆల్సో. సో బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు అమెరికాలోనే కాదు ఇండియాలో కూడా తయారు చేయొచ్చు అని చెప్తున్నారు. డెఫినెట్లీ ఫైనాన్షియల్గా లేకపోవటం వల్ల ఇంతకుముందు చదువుకోలేకపోయే వాళ్ళు ఈ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ వచ్చిన తర్వాత అటువంటి పిల్లలంతా కూడా మరి గవర్నమెంట్ కాలేజ్లో చదివే స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఏం చేయలేదా, వాళ్ళకి అర్హత లేదా అనుకుంటున్నారు. ఈ కార్పొరేట్ కాలేజెస్కి వెళ్తేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొట్టగలమేమో అనే మైండ్ సెట్ని తీసుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూ కనుక లోకేష్ గారి వరకు వెళ్తే, లోకేష్ గారు నేను చెప్పదలుచుకుంది, ఈ బీహార్లో ఆ పిల్లలు ఇద్దరు తలుచుకుంటే ఆ స్టేట్లో 50-60 మంది ఐఐటీలో అవుతున్నారు. మీలాంటి ఒక్కళ్ళు తలుచుకుంటే ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్లీగా అంతకన్నా 10 నెంబర్స్ ఐఐటీలో కొట్టగలరు.